ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేటువంటిది ఆ నేపథ్యం తీసుకొని అదొక ట్యాగ్ లైన్ తీసుకొని మహిళలకు సంబంధించినటువంటి ఫెసిలిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి వారికి ఇబ్బంది కలగకుండా తీసుకునే దాంట్లో ప్రధానమంత్రి తీసుకున్న ఉజ్వల యోజన అనేటువంటిది ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫెయిల్ అయినటువంటి వైనం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తే డొమెస్టిక్ గ్యాస్ కూడా యాప్ ద్వారా బుక్ చేసుకోండి అని చెప్తున్నటువంటిది మనం చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఏ మహిళకు కూడా ఎవరు బుక్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆ యాప్ సర్వర్ డౌన్ ఉండడం వల్లనో మన గ్యాస్ అనేటువంటిది బుక్ అవ్వడం లేదు. డొమెస్టిక్ గ్యాస్ రేట్ చూసుకున్నట్టయితే 2000 దాకా పోతుంది. ప్రైవేట్ వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్మేటువంటి వాళ్ళు ఎక్కువైపోయి అదేవిధంగా కమర్షియల్గా ఉండేటువంటి గ్యాస్ కూడా 4000 వరకు పోతుంది. ఇక్కడ ఎట్లాంటి నష్టం జరుగుతుందంటే ఈ ప్రభావం ఈ కమర్షియల్ గ్యాస్ రేటు పెరిగింది అనే దాంట్లో చూస్తే హాస్టళ్ళు మూతబడ్డాయి. అట్లానే ఇప్పుడు హోటళ్ళు మూతబడుతున్నటువంటి వైనం చాలా చూస్తున్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాదులో ఉంటూ వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు చూస్తున్నటువంటి చాలామంది డిపెండ్ అయ్యేటువంటి ఈ మెస్సులు కావచ్చు, హోటళ్ళు కావచ్చు, హాస్టళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా కుంటుబడి మూతపడుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాము. ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే దాదాపుగా యావత్ ప్రపంచానికి తెలుసు ఒక 2-3 నెలల నుంచి ఇరాన్ యుద్ధం జరగబోతుందని. కానీ ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మన మోడీ గారు ముందుగానే వాటిని అన్నిటి కూడా దిగుమతి చేసి పెట్టుకుని ఉంటే మనకి ఇంత ఇబ్బంది కాకపోయేది. ఒక 2-3 నెలల వరకు మనం ఈ ఇబ్బంది నుండి అధిగమించేటువంటిది జరుగుతుండే. కానీ అట్లాంటిది జరగకుండా ఈరోజు ఇట్లా అయిందంటే మన కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా నిద్రపోతున్నారా అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. మన దేశంలో మనం ఇవన్నీ ఉత్పత్తి చేయలేం, వేరే దేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రష్యా నుండి ఇంతకు ముందుకు మనం ఒక $52 మనం ఒక బ్యారెల్ చమురుని మనము కొనేటువంటి నేపథ్యం ఉంటుండేది. కానీ మన మోడీ గారు ట్రంప్ మాయలో పడి ఆయనకు లొంగిపోయి రష్యా నుండి దిగుమతి చేసుకోవాల్సినటువంటి మన చమురుని ఇప్పుడు అమెరికా ద్వారా చేసుకుంటూ ఆ $52 దొరికేదాన్ని $64-66 తీసుకుంటున్నటువంటి చూస్తున్నాము. ఇక్కడ ఈ $12 ఎక్కువ పే చేస్తున్నాము. ఇవి ఎవరి డబ్బులు? ఎవరు నష్టపోతున్నారు? క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిలో ఉండేటువంటిది మనం కడుతున్నటువంటి ప్రతి ట్యాక్స్లో కూడా మన డబ్బు అనేటువంటిది మనకు అక్కడికి పోతుంది. వాళ్ళు ఈ ఫెసిలిటీ ఇవ్వకపోవడం అనేటువంటిది చూస్తుంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనకి ఏం జరుగుతుండే, రష్యా ప్రభుత్వం నుండి మనము పర్చేస్ చేసేటువంటి ఈ చమురుని మనకు ఇండియన్ రూపీస్లోనే పే చేసేటువంటి ఫెసిలిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే అమెరికా నుండి మనము కొనుగోలు చేసేటువంటిది మన సార్వభౌమత్వాన్ని కూడా గిరువెట్టిన విధంగా మోడీ గారు ఆయనకి లొంగి ఆయనకు ఫెసిలిటీ ఇస్తున్నట్టుగా వెళ్ళి ఇరాక్ వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి ఈరోజు మనము ఇరాన్కి మనము శత్రువు అయినటువంటి వైనం కూడా ఒకటి మనకు కనబడుతుంది. అదేవిధంగా మన రూపాయి మారక విలువ కూడా మొత్తం డౌన్ అయిపోయింది అని చెప్పని ఈరోజు తెలియజేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మనకు కనపడే అంశాలు ప్రతి ఇంట్లో ప్రతి గృహిణి ప్రతి పిల్లలు బాధపడుతున్నటువంటిది ఈ గ్యాస్ అనేటువంటిది మనకు లేకపోవడం వల్ల. ఈరోజు ఈ గ్యాస్ సిలిండర్ తీసుకునే దాంట్లో కూడా చాలామంది లైన్లలో నిలబడి గ్యాస్ దొరకక వెనక్కి వస్తున్నటువంటిది కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా గ్యాస్ మీద ఆధారపడుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ మన ఆటోస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బార్లు తీరి లైన్లో ఉండి గ్యాస్ను తీసుకునేటువంటిది. అవసరాలు ఇంత పెరుగుతున్నప్పుడు మన దగ్గర వాటిని తయారు చేసేటువంటిది లేనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సివియర్గా దాని మీద మానిటర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండింది. కానీ మోడీ ప్రభుత్వము ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది. బైలాటరల్ టాక్స్ అనేటువంటి దాంట్లో మోడీ ప్రభుత్వము ఫెయిల్ అయింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ శాఖలో ఉంటూ వీటన్నిటిని కూడా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారు ఏం చెప్పిండ్రు, ఈ బ్లాక్ దాంట్లో మీరు ఇట్లా చేస్తే అట్లా చేస్తే తీవ్రంగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పినటువంటిది కూడా మనం చూసాం. అంటే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునే దానికన్నా కూడా అసలు జరుగుతున్నది ఏంటిది అనే దాని మీద మన రాష్ట్రానికి రావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన దాని మీద మీరు ఇంకా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. ఇప్పటికైనా కూడా జరుగుతున్న ఈ విషయాల పట్ల మన వాటా ఏంటి, ఎంత మనకు రావాలి అనే విషయంలో
మీరు చాలా యాక్టివ్గా రోల్ పోషిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినటువంటి ఈ చమురుకు సంబంధించింది, గ్యాస్కి సంబంధించింది ఏవైతే ఉందో మీరు చాలా ఖచ్చితత్వం అనేటువంటిది మీరు పాటిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ గ్యాస్ అనేటువంటిది ఇళ్లల్లోనే హాస్టల్లోనే కాకుండా యూరియాల కంపెనీల్లో కూడా గ్యాస్ మీదనే ఆధారపడుతున్నటువంటి అంశాలు చాలా చూస్తుంటాం. అదేవిధంగా ఫార్మసీ కంపెనీలలో కూడా గ్యాస్ మీద ఆధారపడినటువంటి మనం చూస్తుంటాం. ముందుగానే మనము అలర్ట్గా ఉండి మనం కొంత దిగుమతి చేసుకొని పెట్టుకుంటే ప్రజల పట్ల మీ ప్రభుత్వం ఉన్నట్టు, మీరు ప్రజల పక్షానికి ఉన్నట్టు, పేద ప్రజలకు కూడా మీరు సపోర్ట్ అందిస్తున్నట్టు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఫెయిల్ అయితే మాత్రం మిమ్మల్ని ఎండగట్టడంలో మా మహిళలందరం కూడా మేము ముందుంటాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ శాఖలో ఉండి మీరు ఇవి చెయ్యలేకపోతే మీరు ఉత్తకుమార్ రెడ్డి అనేటువంటిది మేము తీసుకొని మిమ్మల్ని ఎండగట్టే దాంట్లో కూడా ఉంటాము. ఇట్లాంటిది రాకూడదని మరొక్కసారి మీకు విన్నపం చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి మనకి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రజల పక్షానికి ఉండి ఆ మానిటర్ అనేటువంటిది మీరు ఖచ్చితత్వం తీసుకొని వెళ్ళి తీసుకుంటారు అని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మీరు కూడా వస్తూ మహిళలకు చాలా పెద్దపీట వేస్తారు అనుకొని మనము చూస్తున్నటువంటిది బేసికల్గా ఒక మహిళ పొద్దున లేస్తే ఫ్యామిలీకి అందరికీ సంబంధించి వంట చేయాలి అనేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి ఫెసిలిటీ గ్యాస్ ఏదైతే ఉందో ఇది ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంది మీ ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించి సామాన్యుల జీవితాల్లో ఉండేటువంటి ఈ గ్యాస్ లాంటి దాన్ని కూడా మీరు ఇవ్వలేకుండా మా ప్రజలని మీరు రోడ్డున పడేస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం లాగా ఉన్నది. సో ఈ విషయాలకి తక్షణమే మీరు స్పందించి ఈ దాన్ని మనం ఎట్లా అధిగమిస్తామో అనే విధంగా మీరు చూడకపోతే మాత్రం రాష్ట్రంలో కూడా మిమ్మల్ని ఎండగట్టడానికి మేమంతా ముందుకు ఉన్నాం మేము. సో ఖచ్చితంగా ఈ విషయాలలో మీరు చాలా గట్టిగా ప్రయత్నాలు చేయాలని మరొకసారి మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ, జై జాగృతి.